అంటే ఫస్ట్ వచ్చేసండి ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ చాలా బాగుంటుంది జాబ్. ఆల్ ఓవర్ ఇండియా 23 పోస్టులు ఉన్నాయన్నమాట. అంతే. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇది మీకు పార్లమెంట్లో ఢిల్లీ వాటిలో జాబ్ ఉంటుందండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎస్ఎఫ్కి ఇవ్వండి. సెకండ్ వచ్చేసి సిఎస్ఎఫ్ అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. అందరికీ తెలుసు సిఎస్ఎఫ్ చాలా మంచి డ్యూటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఎందుకు సిఎస్ఎఫ్ మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటే, ఎందుకు అందరూ దీని గురించి చెప్తున్నారు బాగా అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ క్వార్టర్స్ అండి. ఫ్యామిలీ క్వార్టర్స్ సిఎస్ఎఫ్లో ప్రతి చోట, అంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా సిఎస్ఎఫ్కి ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది అన్నిట్లో కూడా ఉంటుంది అన్నమాట. మెయిన్ కావాల్సింది ఫ్యామిలీ పక్కన ఉండాలి అని చెప్పేసి అందరం కోరుకుంటాం. సో సిఎస్ఎఫ్లో ఇది మెయిన్ రీజన్ అండి. ఇక్కడ అందరూ సిఎస్ఎఫ్ని చూస్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే, సిఎస్ఎఫ్ఏ. ఇందులో సిఎస్ఎఫ్లో మీకు వచ్చే డ్యూటీలు అన్నమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి పేరులోనే ఉంది ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. మీకు తెలుసు ఇండస్ట్రియల్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాని తర్వాత నవరత్నాలు ఉన్నాయండి, ఓఎన్జీసీ ఉంది, ఐఓసీఎల్ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని తర్వాత ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మెట్రో ఉంది, ఢిల్లీ మెట్రో ఉంది. వీటిలో డ్యూటీ అండి. అంటే పబ్లిక్ ఇంట్రాక్షన్తో మనకి సిఎస్ఎఫ్లో ఉండేది మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ ఇంట్రాక్షన్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది అన్నమాట పబ్లిక్ ఇంట్రాక్షన్ అనేది. అందుకనే దీనికి లిక్కర్ కూడా ప్రొవైడ్ చేయడం. పబ్లిక్ ఇంట్రాక్షన్ మస్ట్ అనమాట. ఇందులో సిఎస్ఎఫ్లో ఉండేదే మెయిన్ థింగ్. ఎయిర్పోర్ట్లో మనం వాళ్ళతో మాట్లాడాలి. పబ్లిక్తో మనం మిగతా ఏ ఫోర్స్ కూడా అంతలాగా చేయదు పబ్లిక్ ఇంట్రాక్షన్. బట్ ఓన్లీ ఒక సిఎస్ఎఫ్ఏ చేస్తుంది అనమాట పబ్లిక్ ఇంట్రాక్షన్. సో మనం వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళు మనతో మాట్లాడతారు. సో దానివల్ల ఇక్కడ లిక్కర్ అనేది ఆపేసారండి. అది చాలా మంచి పని. అంటే అందరూ అనుకుంటారు ఇదేంటిదే సిఎస్ఎఫ్ లిక్కర్ లేకపోవడం ఏంటని చెప్పేసి. బట్ పబ్లిక్ ఇంట్రాక్షన్ మస్ట్ కాబట్టి సిఎస్ఎఫ్కి, సో అది లిక్కర్ ఆపేయడం మంచి పని అండి నా పరంగా, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అది. సో సిఎస్ఎఫ్ అది. తర్వాత ఎస్ఎస్బి వచ్చేసరికి సాస్ సిమాబల్. మీకు తెలిసిందే అది ఇండో నేపాల్, ఇండో భూటాన్ ఈ యొక్క ఫ్రెండ్లీ నేషన్స్ దగ్గర మనం దీనికి డ్యూటీలు పర్ఫార్మెన్స్ చేస్తారండి అంతా కూడా. ఎస్ఎస్బి మొన్న మనం చూసుకున్నాం ఎస్ఎస్సి సిపిఓలో ఎస్ఎస్బికి ఎక్కువ కటఫ్ ఉందండి కంపేర్ టు సిఎస్ఎఫ్ అనమాట. ఎందుకంటే ఎస్ఎస్బిలో చాలా ఫాస్ట్ గ్రోత్ అనమాట. ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయండి ఎస్ఎస్బిలో. గర్ల్స్కి బాగుంటుంది, బాయ్స్కి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది ఎస్ఎస్బి. డ్యూటీలు కూడా చాలా బాగుంటాయండి. సో మెయిన్ ఎక్కువ మంది